చూడండి ఫైనల్ లుక్ ఇలా అనమాట. ఇలా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఇది ఉప్మా చేస్తాం కదా, గోధుమ రవ్వ ఉప్మా. మామూలు టైప్లో కాకుండా మరో రకంగా చేస్తున్నానండి. చూడండి, ముందుగా మసాలా ఉప్మా అన్నమాట ఇది. చూడండి, ముందుగా మామూలుగా ఆవాలు ఇవన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులు ఎప్పటిలాగే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి చూడండి. కాయగూరలతోని టమాటా, క్యాప్సికము, ఆవులు, బంగాళదుంపలు వేయించి పొడి చేసింది అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అనమాట. మసాలా ఉప్మా ఇది. ఇప్పుడు మనము సాధారణంగా సాత్వికంగా చేసుకుంటాము ఉప్మాని. ఇలా కాకుండా మసాలా రూపంలో ఒకసారి చేసి తీసుకోండి. వెరైటీగా చాలా బాగుంటుంది. మీరు చేసి చూడండి. నేను ఒకసారి చేశాను, బాగుందండి. అందుకని నేను మళ్ళీ రెండోసారి మీకు చేసి చూపిస్తున్నాను అన్నమాట. ముందు మనం చేసిన వాళ్ళకి బాగుండాలి, తర్వాత ఎవరికైనా చూపించడానికి బాగుంటుంది. మనకే బాగలేనప్పుడు అందరికి చూపించి వేస్ట్ అనండి. బాగుందంటేనే సెకండ్ టైం ట్రై చేస్తాను అనమాట. లేకపోతే అలాగే వదిలేస్తాను, మానేస్తాను చేయకుండా. నేను ఉప్పు వేసేస్తామంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. మసాలాలతో కలుపుతున్నాము. ఇన్ని రోజులు మనము సాధారణంగా ఉప్మా మామూలుగా పోపు దినుసులు వేసి చేసుకుంటాము. అలా కాకుండా ఇది మసాలాలతోటి అన్ని రకాల మసాలాలు జోడించి ఉప్మాని తయారు చేస్తున్నాం అన్నమాట. వెరైటీగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది వేగుతూ ఉంటుంది. ఉల్లిపాయలు చూడండి, ఇలా ఈ ఉప్మా పోపు దినుసులతో పాటు ఈ మసాలాలు కూడా అనమాట ఒకటి మనము యాడ్ చేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటాము. ఇది పొడిలాడుతూ రాదండి, కాస్త సాఫ్ట్గా వస్తుంది అనమాట, మెత్తగా వస్తుంది. నీళ్ళు ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఒక కప్పు ఇదైతే 3 కప్పులు నీళ్ళు వేయాలన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అది వేగింది కదా. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను. టమాటా, క్యారెట్, పచ్చి బఠానీ ఉంటే వేయచ్చండి. నా దగ్గర లేదు ప్రస్తుతానికి. క్యాప్సికము వేస్తున్నాను. అన్ని రకాల మసాలాలు జోడించి ఉప్పు, కారము అంతా జోడించి వేస్తే ఇది బాగా టేస్టీగా కొత్త రకంగా అనిపించిందండి. అందుకనే మీకు చూపిస్తున్నాను. నేను చేసి చూశాను ఒకసారి, బాగుంది. ఇవి వేగాలి, పచ్చిగా ఉంటాయి కదా, వేగాలన్నమాట. మనము ఇష్టమైతే బాంబే రవ్వ తీసుకోవచ్చు, గోధుమ రవ్వ, రీఫైండ్. 2 గోధుమ రవ్వలే, కాకపోతే ఇది రీఫైండ్ అండి. రీఫైండ్ వచ్చి బాంబే రవ్వ అవుతుంది. ఇది వచ్చి రీఫైండ్ కాదనమాట. రీఫైండ్ కానిది ఇది మన గోధుమ రవ్వ నూక. ఇది సన్నటి నైస్ రూక్ అనమాట ఇది. లేకపోతే మనం బాంబే రవ్వ కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇప్పుడు నేను రీఫైండ్ కానిది బాంబే రవ్వ, గోధుమ రవ్వ వేస్తున్నాను, ఎర్రది. బాంబే రవ్వ అయితే రీఫైండ్ చేసింది అనమాట, 100% రీఫైండ్ చేసింది. అది గోధుమ రవ్వనే, కాకపోతే 100% రీఫైండ్ చేసి ఉంటుంది, అందుకే వైట్గా వస్తుంది. అది మన మైదాలాగా. మన గోధుమలని ఎట్లా రీఫైండ్ చేస్తే 100% మైదా వస్తుందో అలాగే ఇది కూడా. నేనైతే ఇప్పుడు
రీఫైండ్ చేయనిది గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి, బ్రౌన్ కలర్ది అనమాట. బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను, 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇది వేగాలండి బాగా, కాయగూరలు ఉడకాలి కదా కొద్దిగా. చూడండి కాయగూరలు కూడా ఉడుకుతుంది కదా. మనము ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఒక చిన్న స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు, ఎక్కువ కారం అయిపోతుంది. ధనియా పొడి 1 స్పూను, సేమ్ మనం మసాలాలు వేస్తున్నాం అనమాట జోడించి. కాకపోతే గరం మసాలాలు వేయడం లేదు, ఈ మసాలాలు అనమాట. వేగనివ్వాలి బాగా కాయగూరలు. ఇది పచ్చివాసన అంతా ఇది కాస్త మెత్తబడితే చాలు, పూర్తిగా అవసరం లేదండి. అది ఉడికిపోతుంది. ఇది సన్నటి ముక్కలు కోసాం కాబట్టి చక్కగా ఉడికిపోతాయండి. ఇవి కొద్దిసేపు మూత పెట్టి ఉంచేస్తే సరిపోతుంది, 5 నిమిషాలు చాలండి. చూడండి కాయగూరలు వేగిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకుంటాను. ఇది 3 గ్లాస్ నీళ్ళు, 4 గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి నేను. ఇది ఉప్మా కొంచెం పలచగా వస్తుంది, మన సాధారణ ఉప్మా పొడి పొడిలాడుతూ రాకుండా పలచగా వస్తుందండి. చూడండి నీళ్ళు బాగా పొంగుతుంది కదా. ఇప్పుడు మనము రవ్వ వేసుకుందామండి. ఇప్పుడు నేను ఈ కప్పుతోటి 2 వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేయాలండి. ఇలా నేను 6 కప్పులు నీళ్ళు వేసాను, 1కి 3 వంతులు అనమాట నీళ్ళు. ఇది ఎందుకంటే పలచగా వస్తుంది కదా, అందుకని. ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి, రవ్వ వేసుకుంటున్నాను. 2 కప్పులు రవ్వ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా కలపెట్టుకుంటాం, ఉండలు కట్టకుండా. ఉండలు కట్టలేదండి ఇది, చూడండి. ఇలా చూడటానికి కూడా బాగా ఉంటుంది. ఆ తర్వాత లుకింగ్ కూడా గుడ్ లుకింగ్ అనమాట. ఇది టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఉడకాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్నాం కదా, మనము పెట్టుకున్నాం కదా మసాలా, ఇది కలిపి బంగాళదుంపలు కూడా వేసేస్తున్నానండి. ఇది నిమ్మపండు చివరిలో పిండుతాను అనమాట. కొత్తిమీర, నిమ్మపండు చివరిలో వేస్తే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చాలు, ఇది ఇంకా అయిపోతుంది. దగ్గర పడిందండి. ఇప్పుడు చివరిలో ఒక స్పూన్ తోటి నెయ్యి వేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. నెయ్యి వేసుకుంటున్నాను, ఊరికి టేస్టీకే, అవసరం లేదు. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, ఇప్పుడు సిమ్లో పెట్టేయాలండి. ఇది కొత్తిమీర, మరోసారి చెప్తున్నానండి, వైట్ గోధుమ బాంబే రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అనమాట, మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు నిమ్మరసము పిండేస్తున్నానండి. చూడండి అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. ఇలాగనే పల్చకొస్తా ఇంత జారుగా ఉంటుందండి. ఇది మన పొడిలాడుతూ ఉప్మాలాగా కాకుండా ఇలా ఉంటుందన్నమాట. చూసినారా, ఇలా ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇది మసాలా అది వెరైటీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇది మనం ఎప్పుడు సాత్వికంగా సాధారణంగా చేసుకుంటాము ఆర్డినరీ టైప్లో, కానీ ఈ టైప్లో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మామూలుగా మనము పోపు దినుసులు వేసి ఏదైనా కొన్ని కాయగూరలు ఉంటే బఠానీలు కానీ బీన్స్ కానీ ఉంటే చేసుకుంటాం, క్యారెట్ వేసి. ఇలా కాకుండా మసాలా వేసి అన్నీ ఉప్పు కారాలతో పాటు అన్నీ వేస్తున్నాను చూడండి. ఇది చాలా చాలా బాగా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా చేసి చూడండి. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాకుండా మనము నైట్ టైము అన్నం తినకుండా చపాతీలు కానీ అవి లేకుండా ఇది కూడా తినొచ్చండి. డిన్నర్ కూడా పనికి వస్తుంది అన్నమాట ఇది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని ఇంతవరకు చూసినందుకు మనపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా తప్పక చేసి చూడండి. ఇది ట్రై చేయండి, మీరు బాగా వస్తుంది. చూడండి, ఇలాగే ఉంటుంది, చక్కగా పలచగా చాలా చాలా బాగుంటుందండి ఇది.